careful. Mind your language. Dear Pawan Kalyan, I love you as a little brother. I blessed you. I laid hands and prayed for you at your home. But don't speak whatever you want to speak. Little English that you know. Please mind your language. Understand what you are speaking. Close your eyes for 11 days. Pray to unite Christian, Hindu, Muslims. Dividing is very easy. Uniting is very difficult. Twin towers were destroyed in the matter of minutes in the US, worth billions of dollars. To build those twin towers, it took years. First, do what you promised to the people of Andhra Pradesh. When you fail to do, come, let us work together. I am here to help you. ఎవరో ఏదో ఇచ్చిన స్క్రిప్ట్ చదవద్దు తమ్ముడు. నువ్వంటే నాకు గౌరవం, నేనంటే నీకు మహా గౌరవం. ఇప్పటికీ మర్చిపోలేను. మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఇంటికి రమ్మంటే వచ్చా, ప్రేయర్లు చేశా. చిరంజీవి, అల్లు అరవింద్ 10 నిమిషాలు వెళ్ళిపోతే నువ్వు గంట కూర్చున్నావు. తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో 6 మినిస్టర్లు, ఎంపీలు ఉంటుండగా నేను విఐపి రూమ్ కి రాగానే నువ్వు నిలబడి నీ కుర్చీ ఇచ్చావు. అలాంటిది నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఈ రోజు? సనాతన ధర్మం గురించి నీకేం తెలుసు? జగద్గురు స్వామి శంకరాచార్య 100 కోట్ల హైందవుల అధిపతి 20 సంవత్సరాలున్న చారిటీ సిటీకి వచ్చిన ఆశీస్సులు తీసుకున్నారు. 5 ఆర్ఎస్ఎస్ చీఫ్ లీడర్స్ లో 4 ఆశీస్సులు తీసుకున్నారు. 7 రిలీజియస్ లీడర్స్, పోప్ జాన్ పాల్ మొదలుకొని గవర్నమెంట్ లీడర్స్, 7 హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ అన్న ఆశీస్సులు తీసుకున్నారు. ఈ రోజు నరేంద్ర మోదీ గారి యొక్క రైట్ హ్యాండ్ అయిన పరుషోత్తమ్ రూపాలా గారు గుజరాతీ కోర్టుకి ఏ లెటర్ రాశారు? డాక్టర్ పాల్ ఈజ్ ద పీస్ మేకర్, ఈజ్ ద యునైటర్, ఈజ్ ద గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్. అలాంటి వారు మన దేశంలో పుట్టడం ఘనత. ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి, భారతరత్న ఇవ్వాలని ఆయన లెటర్లు రాస్తుంటే నువ్వు ఈ రోజు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మధ్య గొడవలు ఎందుకు పెడతావు? ఇదే నరేంద్ర మోదీ గారిని, ఆర్ఎస్ఎస్ బీజేపీను నువ్వు 2014లో మద్దతు ఇచ్చి బిఎస్పీతో, సిపిఐ సిపిఎంతో పొత్తులు పెట్టుకుని వారిని నువ్వు తిట్టలేదా? మోదీ గారిని తిట్టలేదా? ఆర్ఎస్ఎస్ ని తిట్టలేదా? నా వైఫ్ క్రిస్టియన్, నేను సెక్యులర్. అలాంటి వాడివి ఈ రోజు నీ ప్రెస్ మీట్ 15 నిమిషాలు విని అలసిపోయాను, ఇంక వినకూడదని ఏం మాట్లాడుతున్నా? తక్షణమే రాజీనామా చేయి. పవన్ కళ్యాణ్, నువ్వు ఉప ముఖ్యమంత్రిగా క్వాలిఫైడ్ కాదు. నీకు ఇచ్చిన సలహా ఎవరిస్తున్నారో బాగోలేదు. చరిత్రహీనుడు కాకూడదు. చరిత్రలో హీరోగా 200 దేశాల్లో 200 కోట్ల ప్రజలకు ఒక హీరోగా నిలబడ్డా. నువ్వే అన్నావు మీరే నా హీరో అని 2007లో ప్రెస్ మీట్ పెట్టి రాజశేఖర రెడ్డిని తిట్టావు నా పక్షంగా. ఐ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్, బట్ డోంట్ గో. ఈ రోజు గాంధీ గారి పేరు ఎందుకు చెప్పుకుంటున్నావు? అంబేద్కర్ గారి పేరు ఎందుకు చెప్తున్నావు? పుచ్చలపల్లె సుందరిని ఎందుకు స్మరిస్తున్నావు? ప్రకాశం పంతులు గారిని ఎందుకు పొగుడుతున్నావు? వారందరూ చరిత్రలో శాంతి దూతలు, శాంతి కామకులు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టొద్దు, రాష్ట్రాన్ని విభజించొద్దు. అందుకనే నేను ఈ రోజు ఇంకొక బిల్లు ప్రిపేర్ చేశాను. తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయండి. తమిళనాడు ఏ విధంగా పాండుచేరికి యూనియన్ టెరిటరీకి హెడ్డో, తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేస్తే 3 లక్షల కోట్ల ఆస్తి కాపాడుతాం. ఈ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గొడవలు లేకుండా ఉంటది. తిరుపతి దేవస్థానంలో అపవిత్రం అంటూ జరిగింది అంటే నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. చిన్నప్పుడే మా నాన్నగారు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించక ముందు తిరుపతి నన్ను తీసుకెళ్లి పాపనాశనంలో మునిగి బాప్తిసం తీసుకొని శ్రీనివాస్ అని నాకు పేరు పెట్టారు. అన్ని మతాలకి గౌరవిస్తాను, అందుకనే ప్రపంచ శాంతి దూతగా పేరు పొందాను. మరి మీరు సీక్రెట్ గా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేస్తున్నారు? నాకు ఈ రోజు తెలిసింది. రేపు కోర్టులో వెకేట్ చేయడానికి బిల్లు వేశారని. 8 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ ని కాపాడుతానని చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు కదా. ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడు? 30,000 మంది అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోయారు, వాళ్ళు దొరకలేదు. మా గవర్నమెంట్ అధికారంలో వస్తే నేను ఫైట్ చేస్తానని పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ విషయం ఎందుకు మాట్లాడట్లేదు? ముందు ఆ 30,000 అమ్మాయిలు ఎక్కడున్నారో
వాళ్ళ కొరకు దీక్ష చేయి, లేదా నోరు మూసుకొని మౌనవ్రతం పాటించు. ఎవరు ఏది స్క్రిప్ట్ ఇస్తే అది చదవద్దు తమ్ముడు. ఒక వరల్డ్ లీడర్గా, ఒక స్పిరిచువల్ లీడర్గా, నీకంటే 10-15 సంవత్సరాలు వయసులో పెద్దగా, గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్గా నేను ఇచ్చే సలహా పాటిస్తే నువ్వు చరిత్రహీనుడిగా ఉండవు, చరిత్ర హీరోగా మిగులుతావు. లేదా ఉప ముఖ్యమంత్రికి రాజీనామా చేసి నిన్న కాక మొన్న ఏమన్నావు దీక్ష అన్నావు, నిన్నేమో యాక్టింగ్ అంటున్నావు, ఈ రోజేమో ఇంకోటి అంటున్నావు. చక్కగా యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళు. అంతకంటే ముఖ్యం, ప్రత్యేక హోదా గురించి నేను ఫైట్ చేస్తుంటే రండి ఢిల్లీ అన్నావంటే నువ్వు స్పందించవే పవన్ కళ్యాణ్? 6 కోట్లకు ఉపయోగపడిన ప్రత్యేక హోదా మీకు వద్దా? మీరు పవర్లో ఉన్నారు, తేలేకపోతున్నారు. నేను తీసుకొస్తానని మోదీ గవర్నమెంట్ తో మాట్లాడుతున్నా. తిరుపతి యూనియన్ టెరిటరీగా చేయమని ఇప్పుడే పెద్ద ఆయనతో మాట్లాడాను. మోదీ గారిని కలవడానికి రమ్మన్నారు. వీలైతే వెళ్తున్నాను. అర్థం చేసుకో. శాంతిని ప్రమోట్ చేద్దాం, యుద్ధాల్ని ఆపుదాం. నేను ప్రపంచంలో అనేక యుద్ధాలు ఆపబట్టి 17 దేశాలు, 18 ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కి నామినేట్ చేశారు. యుద్ధాలు వద్దు, శాంతి కావాలి. రేపేమో స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తున్నారు. రేపే 100 రోజులు మీరు 6 ఇచ్చిన వాగ్దానాలు ఫెయిల్ అయినందుక ఈ లడ్డు కాంట్రవర్సీ, లేదా స్టీల్ ప్లాంట్ ని సీక్రెట్ గా అమ్మేయడానికి ఈ లడ్డు కాంట్రవర్సీ, లేదా స్పెషల్ ప్రత్యేక హోదా మీరు ఎస్ అని ఎందుకు అనలేదు? కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్ కి 10 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా వస్తే మన అప్పులన్నీ 6 కోట్ల ఆంధ్రులు బాగుపడతారు, 15 కోట్ల తెలుగు ప్రజలు హ్యాపీ ఫీల్ అవుతారు. దాని గురించి మీరు నోరెప్పుకుంటా, ఫైట్ చేయకుండా, ఢిల్లీ రాకుండా, ధర్నాకి రాకుండా, నాతో కూర్చోకుండా ఏం చేస్తున్నారు? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. దేవుడు క్షమించడు, నేను క్షమించను. అందుకనే తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయమని నేను బిల్లు ప్రిపేర్ చేశాను. రేపు మీరు న్యూస్ వింటారు. సార్ ఇప్పుడు లడ్డూలో కలిసిందా కలవలేదా? సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాను కదా. అంటే మీ అభిప్రాయం సార్, మీరు దేశాలు మొత్తం తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే మీకు వచ్చిన సమాచారం కానీ. చూడు బాబు, లడ్డూలో కల్తీ కలిసింది అంటే ఎవరినైనా ప్రాసిక్యూట్ చేయాలి. ఒక హోలీ టెంపుల్ ని అన్హోలీ చేస్తే. కానీ జూలై 23ని ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు నేను చదివాను. టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ చేసింది. ఇప్పుడు వరకు ఎందుకు ఊరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? దానికి ముందు జవాబు చెప్పాలి. అంటే 100 రోజులు మీరు ఫెయిల్ అయిపోయింది డిస్ట్రాక్ట్ చేయడానిక, స్టీల్ ప్లాంట్ ని సీక్రెట్ గా అమ్మడానిక, ప్రత్యేక హోదా కావాలని కోర్టులో ఫైల్ చేయి. కనీసం నేను ఫైట్ చేస్తున్నాను 6 కోట్ల ఆంధ్రుల తరపుని, 15 కోట్ల తెలుగు ప్రజల తరపుని. మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదని అడుగుతున్నాడు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని. మొన్న విశాఖపట్నంలో 38 మంది ప్రాణాలు పోతే ఎన్వైరన్మెంటల్ కంపెనీ నెగ్లిజెన్సీ వల్ల పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? వరదలు వచ్చి 10 లక్షల మంది విజయవాడ ప్రజలు మునిగిపోతుంటే పవన్ కళ్యాణ్ బయటకు వస్తే సెల్ఫీలు తీసుకోవాలంట. ఎవడు అడుగుతున్నాడు నీతో సెల్ఫీలు? నాతో కోర్టుకి రా. ఇవాళ కొన్ని 100 మంది సెల్ఫీలు తీసుకున్నారు. నాతో జడ్జిలు సెల్ఫీలు తీసుకుంటున్నారు, లాయర్లు సెల్ఫీలు తీసుకుంటున్నారు, ప్రెసిడెంట్లు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అందుకని బయటికి వెళ్ళమా? ప్రజల కొరకు నేను ఉంటాను, అండగా ఉంటానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? సనాతన గొడవలు ఎందుకు మనకి? హిందువులు హిందూ పని చేయని, ముస్లింలు ముస్లిం పని చేయని, క్రిస్టియన్స్ క్రిస్టియన్ పని చేయని, అందరం దేశంలో శాంతిగా ఉందాం. కారణం ఏంటంటే ఎలాగా ఫెయిల్ అయిపోయారు. 100 రోజుల్లో ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చలేదు, స్టీల్ ప్లాంట్ ని కాపాడలేదు, ప్రత్యేక హోదా తేలేకపోయారు. మోదీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఉన్నది మోదీ ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు గొడవలు పెట్టాలా? అప్పుడు మోదీ ఎలాగైతే పాకిస్తాన్ మీద యుద్ధం అంటాడో ఎలక్షన్స్ ముందు, లేదా చైనా ఆక్యుపై అంటాడో, లేదా ప్రపంచంలో వెళ్ళి నేను లెక్చర్ ఇస్తాను అంటాడో శాంతి దూతలాగా, ఇక్కడ పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు. ఎలాగ చంద్రబాబు నాయుడు ముసలైపోయాడు, బీజేపీ ఎలాగా 1% లేదు, ఒరే నువ్వు రెచ్చగొట్టు, వైసీపీలో ఉన్న ఎవడైనా యూజ్లెస్ ఫెలోస్ ఉంటే వాళ్ళు వచ్చి నీ పార్టీలో చేరుతారు, చేర్చుకో.
ఆల్రెడీ ఒకడు అంటాడు పవన్ కళ్యాణ్ 2029లో ముఖ్యమంత్రి చేస్తాడట. ఎదవ, ఒక ఎదవ. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఉప ముఖ్యమంత్రి. ఇప్పుడు ఏం చేస్తాడో చెప్పు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. 13 లక్షల కోట్ల అప్పులు తీర్చండి. 1 కోటి మందికి ఉద్యోగాలు ఇవ్వండి. ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చండి. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ ఇవ్వండి. ఇంటికి 15,000, 18,000, 20,000, 30,000 అన్నారు. ముందు అది ఇచ్చి చూపించండి. ఇప్పుడు దాకా మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అట. మళ్ళీ ఇప్పుడు ఉన్నది పవన్ కళ్యాణే గవర్నమెంట్, చంద్రబాబు నాయుడే. మళ్ళా 2029 అప్పటికి రాష్ట్రమే ఉండదు నేను కాపాడకపోతే, ప్రత్యేక హోదా తీసుకురాకపోతే, స్టీల్ ప్లాంట్ ను అడ్డుకోకపోతే. బీ కేర్ఫుల్, మైండ్ యువర్ లాంగ్వేజ్. డియర్ పవన్ కళ్యాణ్, ఐ లవ్ యూ యాజ్ ఎ లిటిల్ బ్రదర్. I blessed you. I laid hands and prayed for you at your home. But don't speak whatever you want to speak. Little English that you know. Please mind your language. Understand what you are speaking. Close your eyes for 11 days. Pray to unite Christian, Hindu, Muslims. Dividing is very easy. Uniting is very difficult. Twin towers were destroyed in the matter of minutes in the US. Worth billions of dollars. To build those twin towers, it took years. First, do what you promised to the people of Andhra Pradesh. When you fail to do, come, let us work together. I am here to help you.